జీవితంలో ఎదురు దెబ్బ తగిలితే కొందరు తట్టుకోలేకపోతున్నారు. అప్పులు ఎక్కువైనా, అనారోగ్యం బాధించినా లోలోపలే కుమిలిపోతున్నారు. అన్ని ప్రయత్నాలు చేశాం, ఏదీ ఫలించలేదు, ఏ ఒక్కరూ ఆదుకోవడం లేదు, ఇక చావొక్కటే శరణ్యమంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా కొందరు భూతద్దంలో చూస్తున్నారు. దాంతో సమస్య పెద్దదై సహనం చిన్నదైపోతుంది. వారు పడుతున్న బాధ మాటల్లో చెప్పలేనిది. అందరిలో కలిసి ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. లోపలే కుమిలిపోతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బయటికి చెప్పుకోలేక చిత్రవద అనుభవిస్తున్నారు. చివరికి వేరే దారి లేక తనువు చాలిస్తున్నారు. కొందరు చిన్న చిన్న కారణాలకే తెగింపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యల నుంచి బయటపడాలంటే చావే శరణ్యమనుకుంటున్నారు. అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ దగ్గర ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. షేక్ చాంద్ బాషా తన భార్య, 2 పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాడేపల్లిగూడెం 6వ వార్డుకు చెందిన షేక్ చాంద్ బాషాకు భార్య హసీనా, కూతురు షర్మిల, సమీరా ఉన్నారు. చాంద్ బాషా స్థానికంగా కళ్లజొల్ల షాప్ నిర్వహిస్తున్నాడు. పెద్ద కూతురు షర్మిల ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్ వరకు చదివిన రెండో కూతురు సమీరాకు గతేడాది అక్టోబర్లో పెళ్లి చేశారు. చాంద్ బాషా ఒక్కడి ఆదాయంపైనే కుటుంబం జీవిస్తోంది. అయితే అతడి ఇన్కమ్ అంతంత మాత్రమే వస్తూ ఉండడం, అప్పులు పెరిగిపోవడంతో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అంతేకాదు, చాంద్ బాషా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా భార్య హసీనాను షుగర్, బీపీ, కాలేయ సమస్యలు కుంగదీస్తున్నాయి. కూతురు షర్మిల ఫిట్స్తో సతమతమవుతోంది. పొద్దున్న మామూలుగా షాప్కి వెళ్ళిపోయాడు, కలజల షాప్కి. పిల్ల కాలేజీకి వెళ్ళిపోయేదండి. ఒక పాప మాత్రం ఇంట్లో ఉంటుంది. పెళ్ళి అయింది పాపకి. అవి ఒక 6 నెలలు అవుతుంది. వాళ్ళ అల్లుడు గారు ఎంతో దుబాయ్లో ఉన్నారు, పిల్లల్ని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం అన్నారు ఆవిడ. ఇంకా సరే కిందకి మా ఇంటికి పైన హౌస్లో కదా ఉంటున్నారని చెప్పి మాతో పెద్దగా మాట్లాడి కిందకి వచ్చి అన్నయ్య గారు అని పిలిచేది, మాట్లాడేది. తర్వాత వచ్చి ఇంకా నిన్న సాయంత్రం మొన్న ఊరు వెళ్తున్నాం అన్నారు, గుడివాడ వెళ్తున్నాం, మా అన్నయ్య గారికి ఒంట్లో బాగోలేదు, వెళ్తాం అన్నయ్య, కొద్దిగా ఇల్లు జాగ్రత్త చూడండి అన్నారు. సరే చెప్పి వెళ్ళాలమ్మా, మా ఇల్లుగా మా దగ్గర ఇల్లు చూసుకుంటారా అన్నాం. తర్వాత నిన్న సాయంత్రం సడన్గా వాళ్ళ పిల్లలు నలుగురు కలిసి 2 బళ్ళు వేసుకుని వెళ్ళిపోయారండి. మాకు కూడా చెప్పలేదు. డబ్బు నేను బయట ఉన్నాను, బయటకు వెళ్ళేటప్పటికి బళ్ళు మీద వెళ్ళిపోతున్నారు. ఇంకా ఊరు వెళ్తున్నారు కదా, నేను కూడా ఏమి అడగలేదు, ఊరు వెళ్ళి పడకూడదు కదని అడగల. 6:30 ఆ టైంలో వెళ్ళారు, 6 పొద్దున్న లేసేసి చూస్తే ఇక ఊరు వెళ్ళారు కదా అనుకున్నాం. ఇలా మా ఇంటికి ఎస్ఐ గారు వచ్చి అడ్రస్ అడిగితే ఫోటోలు చూపించారు. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఆత్మహత్య సరైన నిర్ణయమని చాంద్ బాషా తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. నలుగురు కలిసి తాడేపల్లిగూడెం నుంచి చేబ్రోలుకు వచ్చారు. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.